అది ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు. ఒక రకంగా ఇవి ఒకళ్ళు ఇద్దరితో కాదు చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్తున్నారు. అవును మేడం. మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? లేకపోతే మీరేమైనా చూసారా? ఆ ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇద్దరు మేడం. చూడండి మేడం, ఇవన్నీ అవే మేడం. అంటే ఏంటి వీడియోస్ ఇవన్నీ? వీడియోస్, అమ్మాయి మాట్లాడే ఫోన్లు, ఇవన్నీ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అమ్మాయి దాంట్లో నుంచి పంపించుకున్నాను మేడం. అమ్మాయి ఫోన్ లోనే రికార్డ్ చేసుకుంది. మొత్తం తీసుకున్నాను మేడం. నైట్ నిద్ర పట్టట్లేదు మేడం ఇవన్నీ చూసినప్పటి నుంచి. 2 times సూసైడ్ చేద్దామని చూసాను మేడం. మళ్ళీ మా అమ్మ నాన్న దిక్కులేని వాళ్ళు అయిపోతారని మళ్ళీ ఇట్లా ఆలోచించి. మీరు ఎవరెవరు ఉంటారు ఇంట్లో అసలు? మా అమ్మ, నేను, మా వైఫ్ ఉంటాం మేడం. ఉంటారు. మీ అమ్మ నాన్నతో ఎట్లా ఉండేది ఈ అమ్మాయి? అమ్మాయితో ఎప్పుడు గొడవే మేడం. అమ్మతో వాళ్ళని, అమ్మాయికి ఎఫ్ఐఆర్స్ ఉంటారు కదా, వాళ్ళు రావాలంటే వీళ్ళని బయటకు పంపించాలి. ఎక్కడికి, కూరగాయల షాప్ కి, వీడికాడికి 1 గంట దాకా రాకూడదని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లు ఉన్న ఒక రోజు ముందే వచ్చి చూశారంట. చూస్తే వేరే బాబుతో ఉన్నారంట. అది నాకు చెప్పారు. అది చెప్పే కింద గట్టిగా అమ్మాయిని పట్టుకొని కొట్టా. బాగా నిలదీసే కిందకి ఆ అమ్మాయి బాగా కండిషన్ పెట్టింది. మీ అమ్మ నాన్న ఉండకూడదు, లేకపోతే నేనన్నా ఉండకూడదు అని పెట్టి కండిషన్ పెట్టింది. సరే ఎందుకులే అనేసి మా అమ్మ నాన్నని వేరే తాను పెట్టేశాను మేడం. ఇంక ఈ అమ్మాయి సరే వాళ్ళ అమ్మ నాన్న పిలిపించా. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి ఇట్లా అంటే వాళ్ళు వద్దనేసి వాళ్ళని రద్దు చేసుకొని వాళ్ళని పంపించేసింది. ఇంకా నేను డ్యూటీకి వెళ్ళటం చూసుకోవటం, అమ్మాయి విడిగా ఇప్పటికి 3 ఇండ్లు ఖాళీ చేయించి. ఈ కారణం, ఇదే కారణం.